రేవంత్ రెడ్డి గారికి, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారికి, వేలు నరేందర్ రెడ్డి గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలు మనిషి అంటే ఈ విధంగా ఉంటుందని తెలుసుకుని మన ప్రజలు నిన్న వచ్చిన వృక్షాలు ఏదైతుందో ఆ వృక్షాలకు ఒక సామాన్య ఒక రైతు బిడ్డగా కష్టాలను ఆదుకోవడానికి వచ్చిన సీఎం గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. మా నియోజకవర్గంగా తుంగతుర్తి నియోజకవర్గంగా 672 చెరువులు ఉన్నాయి. మీ దీవెన వల్ల దేనిదాయ వల్ల ఎస్ఆర్ఎస్కి నీరు లేకుండానే 409 చెరువులు నిండరినాయి. తర్వాత 4-5 చెరువులు జరిగినాయి. తర్వాత ఒక 5 గ్రామాలలో ఏ చెరువు పక్క ఉన్న ఇల్లు ఏకున్నాయో ఆ ఇళ్లకు నీళ్ళు వచ్చి వాళ్ళను కూడా రిహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు వాళ్ళందరూ కూడా నిలబడి నేను ఫీల్డ్లో ఉన్నాను. ఆ విధంగా వాళ్ళని కూడా అలర్ట్ చేసి వాళ్ళతో పాటు నేను ఉన్నాను. ఎన్నడూ నిండే చెరువు కూడా నిండాయి. కనుక మాకు ఈ తెగిపోయిన చెరువులు వెంటనే మరల కోసం మాకు సాయం చేయాలని చెప్పి సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఇంకా కొన్ని చెరువుల ఈ కథలు లేకపోవడం వల్ల, అలుగులు లేకపోవడం వల్ల అది నీళ్ళు ఎందుకు తట్టి ఇళ్లలో పోతా ఉన్నాయి నీళ్లు. నేను ప్రత్యేకంగా నేను చూసినా, నేను అందుకోసం ఆడి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వే చేసి అన్ని కథలు కట్టడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.